ఒక్కొక్క అమ్మాయి పెళ్లి సంబంధం అడిగితే అమ్మాయికి సాఫ్ట్వేర్ కావాలంట, అమ్మాయికి విల్లా కావాలంట, అమ్మాయికి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలంట, అమ్మాయికి లక్షల్లో శాలరీ కావాలంట, కారు కావాలంట, తిరగడానికి బండి కావాలంట. ఇట్లా ఉన్నారు ఇవాళ రేపు. అమ్మాయిల పేరెంట్సే ఇట్లా మాట్లాడుతున్నారంటే అమ్మాయిలు ఎలా ఉంటారనేది కొంచెం ఈ మధ్య యువత అర్థం చేసుకోవాలి. యువత ఏంటి, యువత పేరెంట్స్ కూడా మారాలి, మారితేనే బాగుంటుంది. అలాగని చెప్పేసి అబ్బాయిల పేరెంట్స్ కట్నాలు కానుకలు అంటూ ఎక్కువలు పోయి ఇది కూడా చేయొద్దు. అమ్మాయిల పేరెంట్స్ నీ కట్నాలు ఎక్కువ కావాలి, అవి ఇవి కావు. నీకు ఎంతలో స్తోమత ఉందో అంతలోనే పెళ్లి చెయ్యి, నీకు ఎంతలో కెపాసిటీ ఉందో అంతలోనే భోజనాలు పెట్టు. అంతేగాని ఊరికే చిలుగు పోయి పచ్చిమిరకాయలు తిని నోరంతా మంట పడుతున్న తర్వాత ఏడవడం ఎందుకు? ఇవన్నీ కుదరదు కదా. నువ్వు ఇంటి వరకే వేసుకోవాయా, ఓ పందిరి వేసుకో, తాటాకి పందిరి వేసుకో, 10 మందిని పిలిచి భోజనాలు పెట్టుకో, ఓ పసుపు మెళ్ళో కట్టించు, అమ్మాయిని కాపురాన్ని పంపించు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాగే ఉండాలా. అంతేగాని అబ్బాయిల తల్లిదండ్రులు ఆస్తులంటూ కట్నాలంటూ ఆశలకి పోతే అమ్మాయిలు అంతకు మించి నిచ్చెనలకు ఎక్కుతున్నారు. ఇది ఇప్పుడైతే మాత్రం ఈ జనరేషన్ లో లవ్ మ్యారేజ్లైనా వేస్టే, అరేంజ్డ్ మ్యారేజ్లైనా వేస్టే. ఎందుకని అంటే ఇద్దరి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉండదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ దగ్గర అండర్స్టాండింగ్ ఉండదు. ఈ మధ్యలో నలిగిపోతున్నది ఎవరంటే వీళ్ళని కని పెంచిన పేరెంట్స్ నలిగిపోతున్నారు, వీళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు నలిగిపోతున్నారు. ఇక్కడైతే మాత్రం ఈ మధ్య అయితే మాత్రం అబ్బాయిలు చాలా అమాయకంగా ఉంటున్నారు, అమ్మాయిలు మాత్రం మామూలుగా లేరయ్యా. అమ్మాయిలు మాత్రం పొద్దున్నే హాయ్ చెప్పడానికి ఒకడు, ఆఫ్టర్నూన్ బాయ్ చెప్పడానికి ఒకడు, లంచ్ పెట్టడానికి ఒకడు, సాయంత్రం టీ తాగడానికి ఒకడు, ఈవినింగ్ డిన్నర్ చేపించడానికి ఒకడు, ఈ రేంజ్ లో తిరుగుతున్నారు అమ్మాయిలు. వీళ్ళకి మరి తినే తిండిలో సాటిస్ఫైడ్ అవుతున్నారా, లేకపోతే అబ్బాయితో తిరగడంలో సాటిస్ఫైడ్ అవుతున్నారా, లేకపోతే దేనికి సాటిస్ఫైడ్ అవుతున్నారో తెలియదు. కానీ వీళ్ళ జీవితాలను మాత్రం వీళ్ళు చేతులారా వీళ్ళు ఆదం చేసుకుంటారు. మార్నింగ్ టీ కాఫీ ఒకడు, ఆఫ్టర్నూన్ లంచ్ ఒకడు, తర్వాత సాయంత్రం కాఫీ స్నాక్స్ ఒకడు, సాయంత్రం డిన్నర్ ఒకడు. ఇట్లా నలుగురితోటి 4 రకాలుగా మెయింటెనెన్స్ చేయగలుగుతుంది అమ్మాయి ఈవేళ. ఎందుకంటే ఇక్కడ అమ్మాయిలు తక్కువ అయిపోయారు అన్నారు, కానీ అమ్మాయిలు ఏం తక్కువ కాలేదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలకి సరిసమానంగానే ఉన్నారు. కాకపోతే జనాభా సంఖ్యలో తేలింది ఏంటంటే అమ్మాయిలు తక్కువ అయ్యారు అని ఒక్కటే తేలింది.